కొనసాగించాలి. సార్, అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఈ దాడులతోనే ఉగ్రవాదం అంతం కాదని. బట్ ఎట్లా లాంగ్ టర్మ్ మెజర్స్ ఎట్లా? ఇప్పుడు ఖలిస్తాన్ ఉగ్రవాదం మన కళ్ళ ముందే అంతమైపోయిన పరిస్థితి. 1984 తర్వాత అసలు ఎట్లా ఉంటుంది పరిస్థితి అనుకున్నది ఒక 10-15 సంవత్సరాల తర్వాత దాదాపు అంతం అయిపోయింది. సరే, దానికి బయట నుంచి సపోర్ట్ ఉన్న ఉగ్రవాద చర్యలైతే తగ్గుముఖం బట్టే. సో అదే విధంగా ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదం లాగా ఇస్లామిక్ టెర్రరిజం కూడా అంతం కావాలంటే ఏంటి షార్ట్ టర్మ్ మెజర్స్ ఏంటి, మీడియం టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ మెజర్స్? మీరు కరెక్ట్ గా మీరు ఏం చెప్పారు అదే వాస్తవం. ఖలిస్తాన్ లాగా మరికొన్ని దేశాల పూర్వకాలం ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ అనేవాళ్ళు, లేకపోతే రెడ్ బ్రిగేడ్ అనేవాళ్ళు, మరికొన్ని ఉండేవారు. కాలక్రమేణా ఒక్కరోజు అకస్మాత్తుగా పోలా, కాలక్రమేణా తన్ముఖం బట్టి చివరికి అంతం అయిపోయినాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కోవిడ్ తారిపోయే ముందు మళ్ళీ వెలుగుతుంది బాగా. నా దృష్టిలో ఇప్పుడు కాశ్మీర్ పూర్తిగా చేజారిపోతోంది. ఎన్నికల్లో భారత ప్రజలు కాశ్మీర్ ప్రజలు మిగతా వాళ్ళతో సమానంగా పాలు పంచుకుంటున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి. మరి 370 రద్దు చేయడం వల్ల అక్కడికి వలసల్ని అనుమతిస్తున్నారు, పెట్టుబడి ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మరి టూరిజం బ్రహ్మాండంగా పెరిగింది, రెట్టింపు పెరిగింది 4 ఏళ్లలో. 2,36,00,000 మంది గత సంవత్సరం వెళ్లారు. కాబట్టి కాశ్మీర్ చేజారిపోతుందన్న భయంతో ఒక డెస్పరేషన్ తో చేశారు. అంటే కొవ్వొత్తి ఆరిపోయే ముందు వెలిగినట్టుగా వెలిగింది తప్ప టెర్రరిజం పెరుగుతోంది అనుకోకూడదు. కానీ అదే సమయంలో పూర్తిగా పోలా, ఇంకా కొవ్వొత్తి ఇంకా ఆరిపోలా, క్రమక్రమంగా కొడుగడుతుంది, ఆరిపోతుంది. మనం ఓపికగా నిలకడగా మళ్ళీ దాన్ని మనస్థైర్యం దెబ్బతినకూడదు, అప్రమత్తత పోకూడదు, జాగరూకతతో మెరగాలి. దీర్ఘకాలంలో పోతుంది, ఒక్క రోజున పోదు. ఓకే ఓకే సో దానికి మన మెజర్స్ ఎకనామిక్ ఆ విధంగా కూడా తీసుకోవాలి, ఆర్థిక ఎకనామిక్ ఫండింగ్ కూడా అన్ని రకాలుగా. ఒకటి మన సైనిక పాఠవము, మనకున్న టెక్నాలజికల్, 2 నిఘాలో ఏమన్నా లోపాలు ఉంటుంటాయి. అది నిఘాను కూడా ఏ పనికి తెచ్చకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తారన్నది ప్రపంచంలో దేవుడు కూడా చెప్పలేదు, మనం చూచాయిగా తెలుస్తుంది తప్ప. కాబట్టి ప్రతిదానికి వైఫల్యం నిందించకుండా ఏమన్నా ఇబ్బందులు ఉంటే గతానికి నుంచి పాఠాలు తెచ్చుకోవాలి. కాబట్టి నిఘా వైఫల్యం. 3 ఆర్థికంగా మనం పెరగటము, పాకిస్తాన్ ని ఆర్థికంగా మీరు టెర్రరిజానికి మద్దతు ఇస్తే మీరు నష్టపోతారన్న సంకేతాన్ని బలంగా ఇవ్వటము. 4 అంతర్జాతీయ సమాజంతో దౌత్యపరంగా. 4 రకాలుగా వ్యూహం ఉండాలి. ఆ పనే ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా మన దేశంలో ప్రభుత్వాలు చేస్తున్నాయి. దానికి మనం పూర్తిగా మద్దతు ఇవ్వాలి. మనం ఈ లోపల సమరోత్సాహం ప్రదర్శించకూడదు. పాకిస్తాన్ ప్రజల మీద ద్వేషాన్ని చూపెట్టినట్లయితే మనకి అది మన దేశ సంస్కృతి మంచిది కాదు, మన దేశ భవిష్యత్తుకి మంచిది కాదు, ప్రపంచం నుంచి కూడా మద్దతు కోల్పోతాం. ఒకటి సార్, నేను ఇంతకుముందు ఒకటి అడిగాను, టార్గెట్ పాకిస్తాన్ కనుక టార్గెట్ చేస్తే అది ఓన్లీ బార్డర్ స్టేట్స్ వరకే ఉండొచ్చా? మన ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ దాకా కూడా రావచ్చా? వైజాగ్ అదేం ఉండదు. అంత భయోత్పాతాన్ని మనం ఊహించక్కర్లేదు, అదేం జరగదు. మన జాగ్రత్తలో మనం ముందు జాగ్రత్త మనం తీసుకుంటాం తప్పితే ఇదేం పెద్ద అంత ప్రమాదానికి జరగదు. అనవసరంగా అతిగా కూడా మనం స్పందించాల్సిన అవసరం లేదు. ఉంటే తాత్కాలికంగా అక్కడ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని చోట్ల హడావుడి జరుగుతుంది. అంటే మాక్ డ్రిల్స్